తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సూరాపురంలో స్కూలు పిల్లల ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యాయి. లిటిల్ ప్యారడైజ్ స్కూల్ పిల్లలను స్కూల్కి తీసుకువచ్చే క్రమంలో ఆటో అదుపు తప్పి ఈ ప్రమాదానికి కారణమైంది. గ్రామస్తులు వెంటనే స్పందించి పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ భాష మద్యం సేవించి ఉన్నట్లు గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను మంత్రి కందుల దుర్గేష్ ఫోన్లో పరామర్శించారు. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో తాడిమల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి. భాష అనే ఆటో డ్రైవర్ దానికి AP37TB 0736 అనే నెంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడిమల్ నుంచి సుమారుగా 12 మంది పిల్లల్ని లిటిల్ ప్యారడైజ్ మరియు స్టార్ 45 స్కూల్కి తీసుకొస్తుంటాడు. అదే క్రమంలో ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆ ఆటో అదుపు తప్పి సూరాపురం శివారు ప్రాంతంలో బోల్తపడింది. అయితే పిల్లలందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి అదృష్టవశాత్తు ప్రమాదం ఏం జరగలేదు. అయితే ఇందులో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఆటో డ్రైవర్లని ముఖ్యంగా గమనించండి. దూర ప్రాంతాలకి ఆటోలో కాకుండా బస్సులు ఏర్పాటు చేసుకునే విధంగా